కీర్తి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శివలింగం ఇంట్లో ఉండవచ్చా, ఏ పరిమాణంలో ఉండాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏదైనా ఒక విగ్రహము 9 అంగుళాల మించి గృహస్థుల ఇళ్లలో ఉండటం అంత ప్రశస్తం కాదు. సహజంగా పంచాయతనంలో శివలింగం ఉంటుంది ఖాయంగా. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని చెప్పి పంచాయతనం. ఈ పంచాయతనంలో శివ పంచాయతనంలో శివలింగం మధ్యలో ఉంటుంది. కాబట్టి పంచాయతనం ఉన్నాక శివలింగం లేకుండా పంచాయతనం ఉండదు కదా. కాబట్టి ఇళ్లలో లింగం ఉండటము అనేటటువంటిది అది ఏమాత్రము దోషం కాదంటానికి ఈ పంచాయతన పూజా విధానమే నిదర్శనం. అలా పంచాయతనంలో శివలింగాన్ని ఉంచినప్పుడు తూర్పు ముఖంగా మధ్యలో శివుడు ఉంటాడు. దానికి ఆగ్నేయ భాగంలో సూర్యుడు ఉంటాడు. అట్లాగే నైరుతి భాగంలో గణపతి ఉంటాడు. వాయువ్య భాగంలో అమ్మవారు ఉంటుంది. ఈశాన్య భాగంలో విష్ణుమూర్తి ఉంటాడు. అట్లా ఆదిత్యం అంబికాం విష్ణుము గణనాథం మహేశ్వరం అనేటటువంటి విధానంలో మధ్యలో పెట్టేటటువంటిది మహేశ్వరము రూపం ఉన్నదే అది లింగ రూపంలోనే ఉంటుంది. అందువల్ల ఇళ్లల్లో శివలింగం అనేటటువంటిది ఉండొచ్చు, దానికేం అభ్యంతరం లేదు. దానికి పూజ చేయకుండా కొందరు ఊరికనే షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. శివలింగాలను కొనుక్కొచ్చి షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. అది పూజకి వాడకండగా కొన్నప్పటి నుంచి అలా పెట్టుకుంటే సమస్య లేదు. కానీ మధ్యలో పూజకి వాడుకోవటము, అభిషేకానికి వాడుకోవటం, మళ్ళీ తీసేసి అక్కడ పెట్టి దానికి వినియోగం లేకుండా చేయటము అది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఒక మాట ప్రాణప్రతిష్ఠ చేశాక దానికి ఎప్పుడూ కూడా దాన్ని పూజలో ఉంచుకోవటమే సమంజసమైనటువంటి పద్ధతి. అలా కాక ప్రాణప్రతిష్ఠ చేయకుండా కేవలం షోకేసులోనే తెచ్చిపెట్టుకున్నటువంటిదైతే దానికి అభ్యంతరం లేదు, అది అక్కడే ఉంటుంది, ఊరికే దర్శనానికి చూడటానికి ఇంపుగా ఉంటుంది తప్పితే ప్రాణప్రతిష్ఠ చేసి ఒక మాట అభిషేకము పూజ చేశాక అది పూజా మందిరంలోనే పూజింపబడుతూనే ఉండాలి. అందువల్ల మన ఇళ్లల్లో శివలింగం ఉండటానికి ఎటువంటి అభ్యంతరము లేదు. 9 అంగుళాలు మించకండగా ఉండేటట్లయితే గృహస్థ ఇళ్లలో ఉండటానికి సమస్య లేదు. పంచాయతనంలో ఉండేటటువంటిది చాలా చిన్నదిగా ఉంటుంది. మొత్తం కలిపి పీఠంతో సహా అంగుళ ప్రమాణంలో ఉంటుంది తప్పితే అంతకంటే ఉండదు పంచాయతనంలో ఉండేది. సహజంగా ఇళ్లలో పెట్టుకునేటటువంటివి అభిషేకానికి వాటికి చేసుకునేటటువంటివి కొద్ది మాత్రంలోనే ఉండాలి. అలా కొద్ది మాత్రం ఉండటమే సముచితం.